మహానుభావుడు ఒక పెద్ద చెట్టును గట్టిగా పట్టుకుని ఏడిచెట్ట. ఎందుకు ఏడుస్తున్నామంటే ఆ చెట్టు ఇప్పటిది కాదుట, కృష్ణుడి కాలం నుంచి ఉన్నటువంటి చెట్టుట. ఇప్పటికీ కనిపిస్తా మీకు వెళ్ళి చూస్తే. ఈ మధ్య అక్కడ ఒక మహాభక్తుడికి జరిగిన అనుభవం. ఆయన సిద్ధపురుషుడు, ఆయన హరిదాస్జీ అని తాన్సేన్ గారికి కూడా గురువైనటువంటి కృష్ణ భక్తుడు ఆయన. ఆ మహాత్ములు ఉన్నటువంటి చోటు ఉంది ఇప్పటికీ, అక్కడ కృష్ణుడు తిరిగిన చోటు. అక్కడే భక్తులు మట్టిలో దొర్లుతారండి. అలాంటి ఒక పెద్ద తోట ఉన్నది అక్కడ. అయితే ఊరంతా విద్యుత్ కాంతులు ఉన్నప్పటికీ అక్కడ విద్యుత్ శక్తి మాత్రం పెట్టలేదు వాళ్ళు. అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంచుతామని వాళ్ళు అలాగే ఉంచున్నారు. అక్కడ ఉన్నటువంటి శిష్య పరంపరలో ఒకడు మామూలుగా మాట వరుసకు ఒక చెట్టు కొమ్మని గిల్లెట్ట. అప్పుడు ఆ చెట్టు అక్కడ ఉన్నటువంటి ఆ హరిదాస్జీతో వెళ్ళి కంప్లైంట్ చేసింది, నీ భక్తుడు నన్ను ఇక్కడ గిల్లేడు చూసావా అని. అంటే నువ్వు ఎప్పటిదానమంటే వేల ఏళ్ల నుంచి ఆ కృష్ణానుభూతులు ఉండిపోయేట. అప్పుడైతే ఉన్నదానివి ఇప్పుడు ఏమిటంటే ఇప్పటికీ కృష్ణుడు ఉన్నాడనే చెప్తున్నావి. అందుకే అది తెలిసినటువంటి ఒక మహాత్ముడు ఇటీవల కాలంలో ఉడియా బాబా అని ఆయన అఖండానంద సరస్వతి మహారాజ్ గారి గురువు ఆయన గట్టిగా వెళ్ళిపోయి ఆ చెట్టును గాఢంగా ఆలింగనం చేసుకున్నారట. ఎందుకంటే ఎంత ధన్యులు మీరు, బృందావనంలో చేతనాత్మకమైనటువంటి ప్రకృతిలో ఆ పరమ చైతన్యమైన కృష్ణానుభూతిలో ఉన్నవారు మీరు అని. అలాంటి దివ్య రస సిద్ధాంతం ఇప్పటికీ కూడా అక్కడ ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడ తదేవ అవలోకయితి తదేవ, అదే వింటారు, అదే చూస్తారు. ఏది విన్నా ఏది అయినా ఆయనలాగే. ఎందుకంటే ప్రపంచం నారాయణమైనప్పుడు విన్న ప్రతి అలికిడి ఆయనది. అలికిడైతే చాలు ఆశతో నా కన్నులు వెదకేను నలు దిశలు అతడేమో ఎనుకొని అంటారు కృష్ణశాస్త్రి గారు. ఆ చిన్న అలికిడికి కూడా ఆ భగవంతుడేమో అనుకుంటూ ఉంటారు. అలాంటి స్థితి ముందు భావనాత్మకంగా తెచ్చుకుంటే అది సత్యమైపోతుంది. ఎందుకంటే సృష్టిలో దేని గురించి భావించినా అసత్యమయ్యే ప్రమాదం ఉంది. కానీ భగవంతుడి గురించి భావిస్తే అసత్యం కాదు. ఎందుకంటే ఉన్నవాడు ఆయన. ఉన్నవాడు గురించి ఊహించుకుంటే ఆ ఊహే ఉన్నదైపోతుంది. అందుకు ఆ సత్యస్వరూపుడైన భగవానుడి గురించి ఇంత ప్రేమమయమైన భావన ఎవడు తెచ్చుకుంటున్నాడో ఆ ప్రేమ భావనతో ఆయన అనుభూతి రూపంతో వస్తున్నాడు. అందుకు ఇటువంటి మహాత్ములు ఏం చేస్తే మనస్సుపై ఎటువంటి ప్రభావం ఉంటుందో ఆలోచించి ఏదైనా చేయమన్నారండి. గొప్ప మాట చూడండి. నువ్వేదైనా చేసే ముందు దాని ప్రభావం మనస్సు మీద ఎలా ఉంటుంది. కొందరు అనవసరమైన వాటిని సాగదీసి దాని ఇంపాక్ట్ మనస్సు మీద పెట్టుకుని తమ రోజును పాడు చేసుకుంటారు, 10 మంది రోజులను పాడు చేసుకుంటారు. ఏమీ ఉండదు అందులో. కనుక నీకు నువ్వే తెలుసుకోవాలి. నీ విలువైనటువంటి జీవిత కాలంలో కొంతకాలం అనవసరపు అహంకారాలకి అయిపోయాయే అని. కనుక ఆ భావన చేసేటప్పుడు ఒక క్షణం వృధా కాదు వాడికి. ప్రతి క్షణం ప్రతి కణం కృష్ణమయంగా వాడికి గోచరిస్తూ ఉంటుంది. అందుకే తదేవ అవలోకయతి తదేవ భాషతి. ఆయన గురించే వింటారు, ఆయన గురించే అంటారు, ఆయనతోనే జీవిస్తారు. ఆఖరికి వాళ్ళ దృష్టి ఎలా వెళ్ళిపోతుందంటే ఒక కృష్ణ భక్తుడు అంటాడు, భూమి ఇలా తిరుగుతున్నది ఎందుకంటే ఆ సూర్యునిలో ఉన్న నారాయణుని చుట్టూ తిరుగుతోంది, ప్రదక్షిణం చేస్తుంది అన్నాడు. ఇలా ఎవరైనా చూడగలరా? భూమి సూర్యుని చుట్టూ తిరుగున అందరూ చెప్తారు, కానీ భూమి నారాయణుడి చుట్టూ తిరుగుతోంది అన్నాడు. వాయువు ఇలా ఎటుపోతోంది అంటే కృష్ణుని వెతుక్కుంటూ వెళ్ళిపోతుందిట. ఈ నదులన్నీ ఎటు వెళ్ళిపోతున్నాయంటే సముద్ర సాయి అయిన నారాయణుని చేరుకోవడానికి వెళ్ళిపోతున్నాయి అన్నాడు. ఒక మహాభక్తుడు ఇంత చక్కగా చెప్పాడు. ఇది ఊహలంటావా భావాలంటావా? మనకవి భావాలు, భక్తుడికవి వాస్తవాలు. ఎందుకంటే ఆ భావన ద్వారా వాడు జగత్తంతా నారాయణమయంగా చూడగలుగుతున్నాడు. అలా చూసిన వాడికి ఉదయం సూర్యుని నుంచి ప్రసరించే కాంతిజాలం కూడా నారాయణ స్వరూపంగా కనిపిస్తుంది. అలా చూడమని రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశసూర్యయోగో అని ఘోషించాడు పరమాత్మ భగవద్గీతలో. అంతేకాదు, సూర్య త్వమర్కం స్త్వం సోమస్త్వమసి పవన స్త్వం హుతవహ అంటే పుష్పదంతుల వారు కూడా అన్నీ నువ్వే, నేను చూసేవన్నీ నువ్వే, నేను చూడలేంది కూడా నువ్వే. నేను చూసేవన్నీ నువ్వే అంటే నేను చూసేవి మాత్రమే నువ్వనే ప్రమాదం ఉంది. కనుక నేను చూడలేనిది కూడా నువ్వే, నేను చూసేది నువ్వే అనేటువంటి స్థితి వచ్చింది. ఎప్పుడు ప్రతిదీ భగవన్మయంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆ స్థితి ఇక్కడ చెప్తున్నారు. ఒకప్పుడు స్వామి ద్వారకలో ఉన్నప్పుడు ఆ ద్వారకలో ఉన్న రాణులకి కృష్ణ విరహానుభవం కలిగింది కొద్దిసేపు. అప్పుడు ఆ రాత్రి వేళ కురరీ పక్షి అని ఒకటి రోధిస్తుంది ధ్వని, దాని ధ్వని అలా ఉంటుంది. అది వినగానే ఆ రాణులు అన్నట్ట, నువ్వు కూడా కృష్ణ విరహంతో ఏడుస్తున్నావా అన్నట్టు. దాని ధ్వని వెలికి కృష్ణ విరహంతో రోధిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కనుక జగత్తంతా కృష్ణమయమైపోతుంది. అందుకే నిన్న అన్నాడు మహానుభావుడు చైతన్య మహాప్రభు, విరహంలో నాకు విశ్వమంతా విష్ణుమయంగానే గోచరిస్తోంది. ఇది భక్తిమయమైనటువంటి ప్రేమలో ఎలా భగవన్మయం కనిపిస్తుందో అదేవిధంగా జ్ఞానమయమైన దానిలో బ్రహ్మమయంగా గోచరిస్తుంది. ఆ బ్రహ్మమే ఇక్కడ భగవంతుడు, ఆ జ్ఞానమే ఇక్కడ భక్తి. ఇది ప్రేమన్నాం, అక్కడ జ్ఞానమన్నాం, రెండిటికి భేదమేమీ లేదు. ఇది మనకి జ్ఞాన మార్గంలో చెప్పేటప్పుడు దేహాభిమానే గలితే బుద్ధాత్మ పరమాత్మని
ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ అన్నారు. సిద్ధి పొందిన మహానుభావుడికి దేహాభిమానం నశించి తాను పరమాత్మకు భిన్నము కాదు అని ఎరుక ఏర్పడుతుంది. అప్పుడు తను ఏది చూస్తున్నాడో ఏది వింటున్నాడో అక్కడే మనోలయించేది సమాధి పొందుతున్నాడు అని వివరిస్తున్నారు. యత్యత్ పశ్యతి చక్షుర్భ్యాం తత్తదాత్మైవ భావయేత్, యత్యత్ శృణోతి కర్ణాభ్యాం తత్తదాత్మైవ భావయేత్. నువ్వేది వింటున్నావో ఏది చూస్తున్నావో అంతా పరమాత్మయే. ముందు విచారణలో ఇది ఆత్మ అది అనాత్మ అని ఆత్మానాత్మ వివేకం చెప్తున్నాం. కానీ సిద్ధి పొందిన తర్వాత అనాత్మ అంటే ఒకటి లేదయ్యా, ఉన్నదంతా ఆత్మయే, పరమాత్మే అని ఎరుక కలుగుతుందిట. అలాంటి స్థితిలో ఉన్నవాడు సర్వం భగవన్మయం చూసేటప్పుడు ఆయన నుంచి ఇది కావాలి ఉండడు. మొత్తం భగవన్మయం, కొట్టేది భగవంతుడే, లాలించేది భగవంతుడే, సర్వము భగవంతుడెట్ట. అందుకే ఆశ్లిష్యమాం పాదరథాం పినష్టువా యదర్శనాన్ మర్మహతాం కరోతువా యథా తథా వా విదధాతు లంపటో మత్ ప్రాణనాథస్తు సయేవనాపరః అంటాడు చైతన్య మహాప్రభు. స్వామి, నువ్వు ఈ పాదాల మీద పడిపోయిన ఈ దీనుణ్ణి పైకెత్తి ఆలింగనం చేసుకున్నావా సరే, లేక ఆ పాదంతో విసిరి తన్నేసినా సరే, లేదా దర్శనం ఇవ్వకపోయినా సరే, నన్ను వేధించినా సరే, ఎలా ఉంచినా సరే, నా ప్రాణనాథుడు నువ్వేనయ్యా, నువ్వు తప్ప మరొకటి లేదు అన్నాడు. అదండి అనన్యభక్తి. అది ఎక్కడ అర్థమవుతుంది మనకి? పాలన ముంచుము నీట ముంచుము, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అంటాం. కానీ భగవంతుడి దగ్గర మనం గట్టిగా నిలవగలమా అండి? పాతయవా పాతాళే స్థాపయవా సకలలోక సామ్రాజ్యే మాతః తవ చరణయుగం నాహం ముంచామి నైవ ముంచామి అంటాడు అమ్మవారి భక్తులు. ఇలాగా ఆ భక్తి స్థితి ఎలా ఉంటుందంటే తదేవ అవలోకయితి తదేవ శృణోతి తదేవ భాషయితి. వాడు ఏదైనా అదే, వాడి అనుభవం అంతా భగవన్మయం. అందుకు ఎలా చిత్తం ఉంటే అలా జగత్ అన్నారు. అసలు ఎవడున్నాడో వాడి మీదే చిత్తం పెట్టుకోండి కృష్ణమయంగా, అప్పుడు అసలు సత్యదర్శనం జరుగుతున్నది అని వివరించి ఇప్పుడు తర్వాత సూత్రంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడి నుంచి మనకి పరాభక్తి గురించి చెప్తూ ఉంటే అంది అందకుండా ఉన్నట్టుంది, అది గొప్పదని తెలిసింది. సాధన భక్తి గురించి మధ్య మధ్యలో ఎలాగో చెప్తున్నాం. ఇక్కడి నుంచి గౌణ భక్తి గురించి చెప్తున్నాడు. భక్తి రెండు విధాలు, గౌణభక్తి పరాభక్తి అని చెప్పబడుతున్నది. గౌణభక్తి అంటే గుణ సంబంధమైన భక్తి అని అనొచ్చు, లేదా అప్రధాన భక్తి అని. ఇది అప్రధానం అని ఎప్పుడు తెలుస్తుంది? ప్రధానం అనేది తెలిస్తే ఇది అప్రధానం అని తెలుస్తుంది. తెలిసే వరకు ఇదే ప్రధానం, ఏం చేస్తాం మనకి. కానీ ఈ గౌణభక్తి గురించి అంటే రెండూ భక్తే చెప్పారు చూడండి. గౌణభక్తి వల్ల పరాభక్తి అని కాదు, పరాభక్తి పరిపూర్ణమైన భక్తి. ఆ భక్తి వల్ల ముక్తి కాదు, ఆ భక్తే ముక్తి. ఆ భక్తి వస్తే ఇక్కడే ముక్తి. ఎందుకంటే ఆ భక్తి స్పృహలో ముక్తి కావాలనే స్పృహ కూడా ఉండదు కనుక. దాని గురించి మధుసూదన సరస్వతులు అనే మహాత్ములు ఏమన్నారంటే, నాయన మీ అందరికీ జీవుడి పురుషార్థాలు 4 అంటారు. ఏవి? ధర్మ అర్థ కామ మోక్షములు. కానీ 5వ పురుషార్థం ప్రేమ భక్తి అన్నారు. అది దానికంటే గొప్పది, 4వ దానికంటే గొప్పదిట. అది ఎలాంటిది అంటే నీకు మోక్షం పట్లైనా కొంత అవగాహన ఉండొచ్చు, కానీ ఆ పరాభక్తి గురించి ప్రకాశ్యతే కాపి పాత్రే ముందే చెప్పాడు కదా. ఎవరో ఒక్క మహాపాత్రుడి యందు మాత్రమే అది ఇవ్వబడుతుంది, ప్రకాశిస్తున్నది. అలాంటిది పరాభక్తి. ఇప్పుడు గౌణభక్తి గురించి చెప్తున్నారు. గౌణి త్రిధా గుణభేదాత్ ఆర్తాది భేదాద్వా. గౌణభక్తి 3 విధములు. అది గుణభేదంతో నువ్వు చెప్పిన, ఆర్తాది భేదముతో అంటే ఆర్తి మొదలైన భేదముతో చెప్పిన 3 విధములు. గుణభేదంతో ఏమిటంటే సాత్విక భక్తి, రాజస భక్తి, తామస భక్తి అని గుణభేదం. అయితే ఇప్పుడు పరాభక్తి మనకి ఏమర్థమైపోయింది? నిర్గుణ భక్తి అని అర్థమైంది. త్రిగుణాతీత భక్తిని పరాభక్తి అంటారు, త్రిగుణ భక్తిని గౌణ భక్తి అంటారు. గుణము కలిగినది గౌణం, అందుకు త్రిగుణ భక్తి అంటే గుణము కలిగినటువంటి భక్తి. మరి ఇంతవరకు చెప్పిన పరాభక్తో నిర్గుణ భక్తి. అయితే గుణభక్తి నిర్గుణ భక్తి అంటే ఏమిటి అంటే మళ్ళీ మనం భాగవతంలో ప్రవేశిస్తే కపిల గీతలో కపిలాచార్యుల వారు చాలా చక్కగా బోధించారు. ఏమనంటే, నాయన సగుణ భక్తి నిర్గుణ భక్తి అంటే సాకారాన్ని ఉపాసించాలి, నిరాకారాన్ని ఉపాసించాలి, అది కాదని. అసలు ఏమిటంటే ముందు సగుణ భక్తి అంటే అది 3 విధాలు. అది రాజస తామస సాత్విక. ఇందులో మనకి ప్రధానంగా చెప్పేటప్పుడు సాత్విక రాజస తామస అని మనం అంటాం. కానీ మన బాగా ముందు పరిచయం తామసమే, తర్వాత రాజసం, తర్వాత సాత్వికం. కానీ చెప్పేటప్పుడు మంచితో మొదలెడదాం కనుక సాత్వికం అని చెప్తున్నాం. తామసం ఏమిటి అంటే ఒక్కొక్కసారి మనకు కూడా సాధన చేస్తూ ఉన్నప్పుడు ఎవడైనా మన మీద కోపం చూపిస్తే ఇంత జపం చేశాం కదా, వాడికి ఏదైనా అయిపోవాలి, పైగా అనేసి రేపటి నుంచి వాడు బాగున్నాడా అని అడుగుతారు. బాగున్నాడు అని అంటే తన మంత్రం ఫలించలేదేమో అని, వాడికి ఏదైనా నన్ను అన్నాడు వాడికి అంతే అయిందనమాట. ఇలాంటి భక్తులు చాలామంది కనిపిస్తుంటారు మనకు. ఈ భక్తిని ఏమంటారంటే తామస భక్తి.
అవతల వాడు ద్రోహం చేసినప్పటికీ భగవానుడా వాడిని ఏమీ చేయకనే స్థితి రావాలంటే ఎంత సాత్వికత ఉండాలి. మనం ప్రహ్లాదుడి గురించి నా ద్వేష్టి గుర్తుపెట్టుకోండి, ఎక్కడేం మర్చిపోవద్దు, ఎక్కడికక్కడ అనుకోవద్దు, అది చెప్పాం. ఇది తామస భక్తి. ఇందులో శత్రునాశనం కోరుకోవడం ఇత్యాదులన్నీ కనిపిస్తూ ఉంటాయి. రాజస భక్తి, ఈ రాజస భక్తి డాంబికంగా ఉంటుంది. ఎప్పుడు భగవంతుడి ముందు కూర్చున్న అప్లికేషన్తో పాటు కూర్చుంటాడు. ముందు చీటీ అనమాట, అన్నీ ఒక్కసారి అడిగితే బాగోదు, రోజుకోటి లేదా రోజుకో 10 లేకపోతే చాలుతాయా ఇలాంటివి పెట్టు కూర్చొని, పైగా ప్రకటన, నేను ఇంత భక్తుడిని అందరికి తెలియాలని తాపత్రయం. ఒక ఆయన నేను నవరాత్రులు పూజ చేస్తున్నాను వచ్చి చూడరా అని ఫోన్ చేస్తాడు. నీ పూజ అయితే నువ్వు చేసుకో, అందరు ఎందుకు వచ్చి చూడాలంటే మరి తెలియడం ఎలాగా భక్తుడిని. ఇలాంటివి రాజస భక్తులు అనిపించుకుంటాయి, డాంబికం కోసం చేసేవి. ఇందులో మనం ఎదగడానికి మంచి పనికొచ్చేది సాత్విక భక్తి. దీన్ని డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే రాజసం అనే అంశ చేతే భక్తి ఏర్పడుతుంది, ఒప్పుకుంటాం. నేను చేస్తున్నాను, నాకు కావాలని మొదలవుతుంది. కానీ ఇది క్షుద్రము అని అభిప్రాయం ఉంటే సిగ్గుపడుతూ చేసి నెమ్మదిగా దాని నుంచి బయటపడడానికి మనం ప్రయత్నిస్తాం. అప్పుడు ఆ కృత్యం ఎలా ఉంటుంది, ఏది సాత్విక భక్తి ఎలా ఉంటుందంటే వాళ్ళు 2 ఉద్దేశాలతో చేస్తాడు. వాడికి గుణం ఉంది. ఏమిటా గుణము అంటే వాడు ఈశ్వర అనుగ్రహం కావాలి, అందుకోసం చేస్తాడు. పాప సంహరణ కావాలి, అందుకోసం చేస్తాడు. మీరు ఎప్పుడైనా భగవంతుని ముందు కూర్చున్నప్పుడు దండం పెట్టేటప్పుడు, స్వామి నా పాపాలు పోవాలి, నేను శుద్ధున్నవాలి అని మీరు అడిగారు అంటే మీకు సాత్విక భక్తి వచ్చినట్టే. అది ఎప్పుడైనా అడిగేమో లేదో అనడానికి ఎవడో మనకు ప్రమాణం కాదు, అది కూడా చెప్పేస్తాడు. భక్తికి పక్కవాడు ప్రమాణం కాదు, నీకు నువ్వే ప్రమాణం అన్నాడు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.